హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన సొంత ఇంటికి టైల్స్ బడ్జెట్ ఎంత అవుద్ది, టైల్స్ మనం ఏ రేట్లో కొంటే మన ఇంటికి ఎంత రేట్ అవ్వచ్చు, ఏ టైల్స్ కొంటే మంచిది, అలానే టైల్స్ వర్కర్స్కి అమౌంట్ ఎంత అవుద్ది ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకుందామండి. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ సపోర్ట్గా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఓకేనా? ఇంక మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అలానే ఈ వీడియో మెటీరియల్ కాంట్రాక్ట్ వర్క్ చేయిస్తున్నా లేదంటే మా మేస్త్రి అంతా చూసుకుంటారన్న అనుకున్న వాళ్ళైతే మీకు అక్కడ వర్క్ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి, అలా కాదన్నా నేను ఓన్గా చేయించాలనుకుంటున్నాను, కొంచెం బడ్జెట్ సేవ్ చేద్దాం అనుకుంటున్నాను అన్న, ఉన్న డబ్బుల్లో సరిపెట్టాలి అనుకున్నట్లయితేనే వీడియో చూడండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని దగ్గరలో కాదు, కొన్ని దగ్గరలో కొంతమంది మేస్త్రులు కమిషన్ బ్యాచ్ అయిపోయారండి. అంతా కూడా ప్రతి ఒక్క దాంట్లో కమిషన్ అనమాట. ఇల్లు కట్టుకునేవాడు ఎన్నో కష్టాలు పడి ఇల్లు కట్టుకుంటున్నాడు అనేది పక్కన పెడితే వాడి దగ్గర నుంచి మనకి ఎటు నుంచి కమిషన్ వస్తుంది, ఏ పక్క నుంచి ఒక 1000 వస్తుంది, ఏ పక్క నుంచి ఒక 2000 వస్తుంది, ఈ విధంగా తయారయ్యారనమాట. సో అలా కాకుండా మీరు ఓన్గా నేను మెటీరియల్ అంతా తెచ్చుకొని పని చేయించుకుంటున్నప్పుడు సేఫ్లో ఏ విధంగా చేయించుకోవాలనేది తెలుసుకుందాం. టైల్స్ వర్క్ మాత్రం, ఓకేనా? సో ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. టైల్స్ వర్క్లో మీరు ఫస్ట్ పాయింట్ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మంచి వర్కర్ మీ దగ్గర ఉండాలండి. ఆ వర్కర్ ఎవరనేది కనుక్కోండి. చుట్టాల్లోనో లేకపోతే మీ మేస్త్రి చెప్పాడనో బయట ఎవరో చెప్పారని కాదు, మీ ఊర్లో లేదా మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు బాగా టైల్స్ అంటిస్తారు, బెస్ట్ వర్కర్ ఎవరనేది తెలుసుకోండి. ఆయన రావడానికి 2-3 రోజులు లేట్ అవ్వచ్చు. మంచి వర్కర్ అయితే మాత్రం కన్ఫర్మ్గా డిమాండ్ ఉంటుంది ఆయనకి. సార్ మేము 10 days పట్టొచ్చు లేకపోతే 1 month పట్టొచ్చు అనొచ్చు. సో మీరు ఫస్ట్ పని చేయాల్సింది ఏంటంటే మీరు టైల్స్ వేద్దాం అనుకుంటున్న ఒక 2-3 weeks ముందే టైల్స్లో బెస్ట్ వర్కర్ ఎవరో కనుక్కొని ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి. అయ్యి బాబు మాది ఇలా ఒక ఇల్లు ఉంది, దానికి ఇలా టైల్స్ వేయాలి, మీరు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. సో మీరు అడుక్కి రెగ్యులర్గా ఎంత తీసుకుంటున్నారో అంతలోనే పని చేసి పెట్టండి, మాకు నీట్గా చేయాలని చెప్పండి. అంతేగాని మీరు రూపాయి తగ్గించాలి 2 రూపాయలు తగ్గించాలన్నారు అనుకోండి, నీట్గా పనిచేసే వాళ్ళు అయితే ఫస్ట్ మీ ముందుకు రారు, ఒప్పుకోరనమాట. మాకు అవ్వదండి అనేస్తారు, ఓకేనా? సో రేటు గురించి కాదు బాబు, మాకు నీట్గా పని చేసి పెట్టాలని చెప్పండి, కనుక్కోండి. అలా బెస్ట్ వర్కర్ ఎవరో ఆయన్ని కనుక్కోండి. అర్థమవుతుందా? మార్కెట్లో రీసెర్చ్ చేస్తే మీకు తెలిసిపోద్దండి ఎవరు నీట్గా పనిచేసిన వాళ్ళు, ఎవరు తిప్పించేవాళ్ళు అనేది మీకు ఐడియా ఉంటుంది మ్యాక్సిమం, ఓకేనా? ఎందుకంటే మీరు మొదలుపెట్టి 2 రోజులు పనిచేసి 4 రోజులు తిప్పించే వాళ్ళని ఎంచుకోవద్దు, అది చాలా పెద్ద తలనొప్పి అయిపోద్ది. సో ఫస్ట్ పాయింట్ మంచి వర్కర్ని అయితే ఎంచుకోవాలి, ఓకేనా? సో మంచి వర్కర్తో మాట్లాడేమో ఆయన వచ్చి వర్క్ చేస్తారన్నప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే మీ సైట్ ఎంత ఎస్ఎఫ్టీ అనేది మీకు తెలియాలండి. అంటే బయట పార్కింగ్ టైల్స్ ఎంత ఎస్ఎఫ్టీ, లోపల హాలు, కిచెను, బెడ్రూమ్స్, టాయిలెట్లు, కిచెన్ ప్లాట్ఫామ్, ఇలా మనం ఎక్కడెక్కడైతే టైల్స్ వేద్దాం అనుకుంటున్నామో అది టోటల్ ఎస్ఎఫ్టీ మనకు తెలియాలి అన్నప్పుడు ఒకటి మీ ఇంటి పని చేస్తున్న తాపి మేస్త్రిని కొలతలు అడగచ్చు. ఏ రూమ్ ఎంత ఏంటి అనేది మాకు కొలతలు ఇవ్వండి బాబు అనొచ్చు. ఒకవేళ ఆయన కొంచెం ఈగోగా వెళ్ళి అంటే నేను చేయించాలి కదా, అవన్నీ నేను కొలతలు తీసి నేను టైల్స్ ఆయన సెట్ చేయాలి, నేను టైల్స్ ఎక్కడ కొనాలో చెప్పాలి, నేను ఆ కొలతలు ఇవ్వను అన్నారు అనుకోండి, అయినా పర్లేదు, హ్యాపీగా మీరు ఏ వర్కర్ని అయితే మాట్లాడుకుని ఆయన రమ్మని చెప్పండి. ఒకవేళ ఆయన కూడా రాను అన్నారు అనుకోండి, అంటే కొన్ని దగ్గర ఇలా జరుగుతుంది, అందుకే చెప్తున్నాను. ఒకవేళ ఆయన కూడా రాను అంటే ఏం పర్లేదు, ఆయన రాకపోయినా సరే మీరే ఈజీగా కొలవచ్చు, ఓకేనా? ఏమీ లేదండి. కొంతమంది ఏంటంటే టైల్స్ ఎస్ఎఫ్టీ కౌంటింగ్ ఏ విధంగా చేస్తారంటే మీ సైట్ ప్లాన్ తీసుకుంటారు, అంటే సైట్ ఎంత ఎస్ఎఫ్టీగా చూసుకుంటారు, 500 ఎస్ఎఫ్టీ, 700 ఎస్ఎఫ్టీ, 1000 ఎస్ఎఫ్టీ, 1500 ఎస్ఎఫ్టీ అని. ఆ విధంగా టైల్స్ కొలతలు అయితే రావండి, ఎందుకంటే డ్రాయింగ్లో ఉండే ఎస్ఎఫ్టీ మొత్తం వస్తుందన్నమాట, అది మనకు అవసరం లేదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్క రూమ్ కూడా ఒక హాలు పొడవు ఎంత, వెడల్పు ఎంత అనేది కొలుసుకోవాలి. అలానే ఒక బెడ్రూము, ఒక కిచెను, ఇలా ప్రతి ఒక్కటి కూడా పొడవు వెడల్పు అనేది కొలాలండి. సో ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఉండే రూమ్ సైజు కొలతలు బట్టి నేను చెప్తాను, మీకు అక్కడ ఏ కొలతలు అయితే ఆ కొలతలు ఈజీగా కౌంట్ చేయొచ్చు, ఓకేనా? ఎగ్జాంపుల్ ఒక హాలు, బెడ్రూమ్, కిచెను, ఇలా ఏ రూమ్ అయినా సరే కింద ఫ్లోర్ టైల్స్కి, ఓకేనా, కింద ఫ్లోర్ కంటిస్తున్న టైల్స్ ఏ రూమ్ అయినా సరే ఒక హాల్ తీసుకుందాం. 12 అడుగుల వెడల్పు, 16 అడుగుల పొడవులో ఒక హాల్ ఉందనుకోండి, అది ఎంత ఎస్ఎఫ్టీ వచ్చిందని కొట్టాలి. అంటే 12 × 16 కొట్టారనుకోండి 192 ఎస్ఎఫ్టీ వస్తుంది, 192 ఎస్ఎఫ్టీ. సో దాన్ని మీరు టైల్స్ కావాలనుకున్నప్పుడు ఏ విధంగా అంటే 13 × 17 వేసుకోవాలి, అంటే ఒక అడుగు ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే సైడ్ కటింగ్స్ అంటిస్తారు కదండి,
సో ఇలా సైడ్ కటింగ్లు అంటిస్తున్నప్పుడు ఏంటంటే మనకి 6 ఇంచులు అంటిస్తారు, 4 ఇంచులు అంటిస్తారు, 5 ఇంచులు కూడా అంటిస్తారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అనమాట. మ్యాక్సిమం ఎక్కువ మంది 4 ఇంచులు అంటిస్తారు. ఓకేనా. సో మీరు అప్పుడు ఏంటంటే 13 అడుగుల వెడల్పు 17 అడుగులు పొడి వేసుకున్నారనుకోండి 221 SFT వస్తుంది. మనకి ఓన్లీ ఫ్లోర్ కొలిసినప్పుడు 192 వచ్చింది కదా, సైడ్ బార్డర్స్తో కలిపి 221 SFT. అలా ప్రతి రూము కూడా కిచెను, బెడ్రూము, కబోర్డ్స్ ఉంటాయి కదండి, ఆ కబోర్డ్స్ కింద నుంచి కూడా కొలవాలి. ఈ గోడ నుంచి ఆ గోడకి మొత్తం వెడల్పు ఎంత, పొడవు ఎంత టోటల్గా కౌంట్ చేసుకొని దానికి ఒక అడుగు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనం టైల్స్ కౌంటింగ్ అయితే చేసుకోవాలి. దేనికి, ఫ్లోర్కి అయితే ఆ విధంగా ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రూమ్ పొడవు వెడల్పు రెండూ తీసుకొని దానికి ఒక అడుగు యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో అలా మీకు ఎన్ని రూమ్స్ వచ్చినా అదే కౌంటింగ్ అండి. బయట పార్కింగ్ కావచ్చు, ఏదైనా సరే ఫ్లోర్ కౌంటింగ్ అనేది అంతే. ఒక అడుగు యాడ్ చేసుకొని వెడల్పు పొడవులు మనం వెళ్ళిపోవాలి. ఇంకా తర్వాత మనం బాత్రూమ్ చూసుకున్నట్లయితే బాత్రూమ్ వెడల్పు ఎంత, పొడవు ఎంత అనేది తెలుసుకోవాలండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్తున్నా. ఒక బాత్రూమ్ వెడల్పు 5 అడుగులు అనుకోండి, పొడవు 8 అడుగులు అనుకోండి. 5 అడుగుల గోడలు 2 ఉంటాయి, 8 అడుగుల గోడలు 2. సో మొత్తం కలిపితే మనకి 5 అడుగులు 2 10, 8 2 16. ఓకేనండి. 26 అడుగులు పొడవు బాత్రూమ్ మొత్తం చుట్టూ గోడలన్నీ కలిపి. సో హైట్ ఎంత అనేది మనం కౌంట్ చేసుకోవాలి. అంటే మనం 4 అడుగులు కాపుతామా, 5 అడుగులు వేస్తామా, 7 అడుగులు వేస్తామా అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు జనరల్గా అందరూ వేసేది 7 అడుగులే. సో అలాంటప్పుడు మనకి 26 × 7 కౌంటింగ్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మీకు 182 SFT వస్తుంది. ఓకేనండి. టోటల్గా 26 అడుగులు చుట్టూ, 7 అడుగులు ఎత్తు. సో దాంట్లో మనం మైనస్ ఏం చేయాలంటే డోర్ ఫ్రేమ్ అనేది తీయాలండి. డోర్ ఫ్రేమ్ జనరల్గా మనకి ఏంటంటే 2.5 అడుగులు పెడతారు, లేదంటే 28 ఇంచులు పెడతారు. మనం 2 అడుగులకే లెక్కేసుకుందాం. 2 × 7 డోర్ ఫ్రేమ్ మైనస్ చేసాను అంటే 14 అడుగులు. 2 × 7 తీసేస్తే మనకి 168 SFT వస్తుంది. ఓన్లీ వాల్ కౌంటింగ్ మొత్తం చుట్టూ కలిపి. ఓకేనండి. అదేవిధంగా మనకి బాటం కూడా కౌంట్ చేయాలి. సో బాటం ఎంత, 5 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవు. సో ఇది బాత్రూమ్ కొలతలండి. కానీ మనకి సపరేట్గా నోట్ చేసుకోవాలి. అంటే వాల్ కౌంటింగ్ సపరేట్గా ఉండాలి, బాటమ్ కౌంటింగ్ అనేది సపరేట్గా ఉండాలి. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి బాత్రూమ్ టైల్స్ కౌంటింగ్ చేసినప్పుడు. ఓకే అండి, మీకు అర్థమైంది కదా బాత్రూమ్ ఏ విధంగా కొలాలనేది మీకు అర్థమైంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకెక్కడ టైల్స్ వేస్తాం, బయట పార్కింగ్ కూడా కౌంటింగ్ అలానే చేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ అండి. కిచెన్ ప్లాట్ఫామ్ ఎత్తు 4 అడుగులు, పొడవు ఎంత ఉందనే కొలుస్తారు. కొలిచేసిన తర్వాత కిటికీ వచ్చింది అనుకోండి, కిటికీని మైనస్ చేస్తారు ఆ SFTలో. ఇలా సపరేట్గా ప్రతి ఒక్కటి కూడా సపరేట్గా నోట్ చేసుకోవాలండి. అంటే హాలు, కిచెను, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొలతలు ఒకలాగా ఉండాలన్నమాట. డైనింగ్ ఇవన్నీ కలిపి మనం నోట్ చేసుకోవచ్చు ఏ రూమ్ ఎంత అనేది. బాత్రూమ్ విషయానికి వచ్చేసరికల్లా కామన్ బాత్రూమ్ వేరేగా కౌంటింగ్ ఉండాలి, చిల్డ్రన్స్ బాత్రూమ్ వేరేగా ఉండాలి. ఈ విధంగా అనమాట. బాత్రూమ్ వాల్స్ వేరేగా రాయాలి, కింద బాటమ్ కూడా వేరేగా రాయాలి. ఎందుకంటే అక్కడ డిజైన్ మారిపోతూ ఉంటుందండి. మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాత్రూమ్కి ఒక డిజైన్ వేయచ్చు, మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్కి ఒక డిజైన్ వేయచ్చు. సో ఆ రెండు మారుతాయి. అలానే బాటమ్ వేసే టైల్స్ కూడా మారుతాయి అన్నమాట. సో మనకి వాల్ వేస్తున్నది వేరే, బాటమ్ వేరే. సో అందుకే సపరేట్గా కౌంటింగ్ అనేది ఉండాలి. ఇంకా అదేవిధంగా మనకి ఇప్పుడు టైల్స్ కొలతలు మొత్తం అంతా SFT తీసుకున్నారనుకోండి, మీరు మెట్లు వేస్తే మెట్లు కూడా అదేవిధంగా కొలవచ్చు. మెట్లు పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఎత్తు ఎంత అనేది తీసుకోవాలి. బయట పార్కింగ్ టైల్స్ కూడా ఇలా ప్రతి ఒక్కటి కూడా మెజర్మెంట్ చేసుకొని కింద ఫ్లోర్కి వేసినప్పుడు ఒక అడుగు ఎక్కువ పెట్టుకోవాలి రూమ్ వెడల్పుని బట్టి. బాత్రూమ్కి వేసినప్పుడు కూడా మ్యాక్సిమం ఒక అడుగు ఎక్కువే తెచ్చుకోవాలి. ఓకేనా. ఇలా ప్రతి ఒక్కటి అంతా కూడా ఒక లిస్ట్ రాసుకోండి. మీ ఇంటికి ఎంత SFT పడుతుంది అనేది మొత్తం టోటల్గా డీటెయిల్గా వచ్చేస్తుంది లిస్ట్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు మీ దగ్గర ఒక లిస్ట్ ఉంది కదండి, మీ SFT ఎంత అనేది. సో దాన్ని పట్టుకొని మీరు ఒక 4-5 షాపులు ఎంక్వైరీ చేస్తారు. ఆ షాప్స్లో మీకు ఏ మోడల్ నచ్చింది, ఎవరు బెస్ట్ ప్రైస్కి ఇస్తారో కనుక్కోండి. కనుక్కున్న తర్వాత అప్పుడు మీరు ఆ షాప్కి వెళ్ళి టైల్స్ అనేవి కొనుక్కోవచ్చు. టైల్స్లో మీకు 2x2 ఉంటాయి, 2x4 ఉంటాయి, అంతకన్నా పెద్ద సైజులు కూడా ఉన్నాయి. సో మనం రెగ్యులర్గా కొనేదైతే 2x2, 2x4. ఓకేనండి. ఎగ్జాంపుల్ 2x2 మనం కౌంట్ చేసుకుంటే 2x2 ఒక బాక్స్కి 4 పీసులు వస్తాయండి. ఒక పలక సైజు వచ్చేసి 2x2 సైజు లెక్కేసుకున్నట్లయితే 4 అడుగులు వస్తుంది ఒక పలక. సో అలాంటివి 4 పీసులు 4×4 16 అడుగులు కౌంటింగ్కి వస్తుంది ఒక బాక్స్ అనేది. అదేవిధంగా మీరు 2x4 కౌంటింగ్ చేసుకున్నా సరే అంతేనండి. 2x4 ఒక పలక 8 అడుగులు లెక్క వస్తుంది. సో అందులో 2 పీసులు ఉంటాయి ఒక బాక్స్లో. సో అది కూడా 16 అడుగులే. ఓకేనా. సో మీరు 2x2 కొంటారా, 2x4 కొంటారా, మీకు అక్కడ ఏది బెస్ట్ ప్రైస్ అనేది చూసుకోండి. జనరల్గా అందరూ కూడా 2x4 కొంటారనమాట ఇప్పటి రోజుల్లో అయితే. సో అక్కడ మీ రూమ్ సైజులు బట్టి ఏ పలకలు అడ్జస్ట్మెంట్ అవుతాయి, ఏ టైల్స్ మా రూమ్కి బాగుంటాయి అనేది చూసుకొని చూస్ చేసుకోండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మీ సైట్ అంటే బెడ్రూము, కిచెను, హాలు, డైనింగ్ ఏరియా
ఇవన్నీ కలుపుకొని, అంటే ఇంటి లోపల టైల్స్ అన్నీ కలుపుకొని మీకు ఎంత ఎస్ఎఫ్టీ వచ్చింది అనేది మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు మీకు ఫ్లోర్ టైల్స్ ఎలా అనేది అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం బాత్రూమ్ టైల్స్ చూద్దాం. ఇందాక మనం ఒక బాత్రూమ్ సైజ్ ఎంత చెప్పాం, టోటల్గా అంటే 5x8 ఉన్న బాత్రూమ్ ఓపెన్ అంతా తీగా 168 అడుగులు వచ్చిందని చెప్పాం కదండి. సో దాన్ని మనం ఇప్పుడు కౌంటింగ్ చేసుకోవాలి. బాత్రూమ్ టైల్స్లో మీకు అడుగు ఇంటూ అడుగున్నర టైల్స్ ఉంటాయి, లేదంటే ఇప్పుడు మనకు కొత్తగా 2x4 వాడుతున్నారు ఫ్లోర్ టైల్స్ లాగా. సో ఆ విధంగానే వాడచ్చు. ఫస్ట్ మనం అడుగు ఇంటూ అడుగున్నర టైల్స్ చూసుకుంటే ఒక బాక్స్లో 6 పీసులు వస్తాయండి. ఓకేనా? అది అడుగు ఇంటూ అడుగున్నర అంటే అడుగున్నర కౌంటింగ్ పడుతుంది. ఈ 6 పీసులు కలిపి ఒక బాక్స్లో మనకి మొత్తం కలిపి 9 అడుగులు వస్తుంది. ఓకేనండి? సో ఈ 9 అడుగులు అనేది కూడా మనం అదే విధంగా కౌంటింగ్ చేసుకోవాలి. ఈ 168కి ఎన్ని బాక్సులు పడతాయి అంటే మనకి ఇప్పుడు 9 × 19 బాక్సులు లెక్కేసుకోండి. 9 × 19 9 × 19 171 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఆ విధంగా అనమాట. లేదన్నా మేము ఇప్పుడు అడుగు ఇంటూ అడుగున్నర కాదు, పెద్ద టైల్స్ వాడదాం అనుకుంటున్నప్పుడు 16 అడుగులు కౌంటింగ్ చేసుకోవాలి. అప్పుడు 16 × 11 బాక్సులు అనుకోండి, 176 అడుగులకు వస్తుంది. ఆ విధంగా అనమాట. సో బాత్రూమ్ టైల్స్ అయినా వాల్ టైల్స్ అయినా ఇదే కౌంటింగ్ అండి. బాత్రూమ్ కింద ఫ్లోర్ ఉంది కదా, ఫ్లోర్కి మాత్రం అడుగు ఇంటూ అడుగున్నర టైల్స్ ఉండవు, అడుగు ఇంటూ అడుగు టైల్స్ ఉంటాయి, లేదా 2x2 మ్యాటే ఉంటాయి. ఓకేనా? సో వాటిని బట్టి మీరు ఎస్ఎఫ్టీ కౌంటింగ్ ఎంత అనే దాన్ని బట్టి ఈజీగా బాక్స్ కౌంటింగ్ అయితే చేయొచ్చు. ఇలా టైల్స్ ప్రతి ఒక్కటి ఇదే కౌంటింగ్ అండి. ఓకే. సో ఇన్ఫర్మేషన్ అంతా అర్థమైంది కదండి. సో మీరు ఓన్గా టైల్స్ వర్క్ చేయించాలనుకున్నప్పుడు ఈ మెజర్మెంట్స్ ఇలా తీసుకొని షాప్కి వెళ్ళి ఈ విధంగా మాట్లాడుకొని ఎన్ని బాక్సులు పడతాయి ఏంటని ఈజీగా తెలుసుకోవచ్చు. లేదు మీరు ఒకవేళ ఇంట్లో ఉండే కూడా తెలుసుకోవచ్చు. ఇంట్లో ఉండే మీరు ఎస్ఎఫ్టీ కౌంటింగ్ అంతా చూసుకుంటారు. అదేవిధంగా ఎన్ని బాక్సులు పడతాయి ఏంటనేది కూడా తెలుసుకొని మీరు షాప్కి వెళ్ళి బాబు మాకు ఇలా ఇన్ని బాక్సులు కావాలి, ఎంత రేట్కి ఇస్తావు ఏంటంటే ఈజీగా కనుక్కొని మీరు మెటీరియల్ తెప్పించుకొని వర్క్ చేసుకోవచ్చు వర్కర్తో. ఓకేనండి? మీరు ఎవరి మీద మాకు నమ్మకం లేదు బాబు, ఇలా కమిషన్లు గట్ట వద్దు అనుకుంటున్నాం, మా దగ్గర సగం మంది ఫ్రాడ్ ఉన్నారు అంటే, లేదు మాకు అంతా నీట్గా పనిచేసే వాళ్ళు ఉన్నారన్న, జెన్యున్గా ఉన్నారు, మేము ఉన్నా లేకపోయినా ఒకేలా పని అవుతుంది, కమిషన్ లేకుండా నీట్గా పని చేస్తారంటే హ్యాపీగా నీట్గా చేయించుకోండి. లేదన్నా వీళ్ళు నమ్మలేం అసలు, ప్రతి దాంట్లో కమిషన్ బ్యాచ్ అయిపోయారన్నప్పుడు మీరు ఈ విధంగానే చేయించుకోవాలి. ఓకేనా? ఇంకా మనం వర్క్ విషయానికి వచ్చేసరికల్లా వర్క్ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఫ్లోర్ టైల్స్కి ఎస్ఎఫ్టీ 16 రూపాయల వరకు తీసుకుంటారు, 2x4 అయితే 18 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తారు. అలానే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా బాత్రూమ్ కూడా అంతేనండి, 16 రూపాయలు అడుగు ఇంటూ అడుగున్నర టైల్స్ తీసుకున్నట్లయితే, వాల్ కంటించినప్పుడు 2x4 టైల్స్ అయితే మీకు 20 రూపాయల దాకా కూడా తీసుకుంటారు. సో అది మీరు వర్కర్ని అడిగితే ఆయనే చెప్తారు మీకు డీటెయిల్గా ఎంత ఏంటి అనేది. సో ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నా డీటెయిల్గా. అర్థం కాకపోతే కామెంట్లు అడగండి, మళ్ళీ మీకోసం ఇంకో వీడియో చేస్తాం. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. వీడియో లైక్ చేయండి. జై హింద్.